చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష పడింది. ఏడాది జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలు చెల్లించాలని ఒంగోలు కోర్టు ఆదేశించింది. దీంతో పాటు కోర్టు ఫీజు కింద మరో 10 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. 30 రోజుల్లో హైకోర్టులో బండ్ల గణేష్ అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రకాశం జిల్లాకు చెందిన మద్దిరాల వెంకటేశ్వర్లు వద్ద పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ కోసం 95 లక్షల రూపాయలు తీసుకున్నారు బండ్ల గణేష్. దీనికి సంబంధించి బండ్ల గణేష్ చెక్ ఇచ్చాడు. చెక్ బౌన్స్ కావడంతో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ కేసులో కోర్టు కూడా బండ్ల గణేష్ హాజరయ్యారు. ఇవాళ ఒంగోలు కోర్టు తుది తీర్పు వెల్లడించింది. రైట్, మరి ఈ కేసుకు సంబంధించి బండ్ల గణేష్ పైకోర్టుకు ఎప్పుడు వెళ్తారు? డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. 2019లో కేసు పెట్టినటువంటి జట్టి వెంకటేశ్వర కుమారుడు కేసు తర్వాత ఇది సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈ రోజు ఒంగోలు జిల్లా కోర్టు తీర్పును వెల్లడించడం జరిగింది. ఏదైతే బండ్ల గణేష్ సంబంధించిన అదివరకు పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ కోసం 75 లక్షల అప్పు తీసుకున్నారు. ఏదైతే జట్టి వెంకటేశ్వర సంబంధించిన కుమారుడు దగ్గర తర్వాత జట్టి వెంకటేశ్వర కుమారుడు చనిపోవడము, అనంతరం ఆ బాండును ఇతన్ని ఆశ్రయించడంతో బాండు అది కాలం చెల్లిపోవడంతో దాంతో ఈయనకు చెక్కు రాసించడం జరిగింది. 2019లో చెక్కు రాయించడం జరిగింది. తర్వాత చెక్ బౌన్స్ కావడం జరిగింది. సో అనంతరం జట్టి వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించడంతో సుమారు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సుదీర్ఘంగా వాదోపాదనలు జరిగాయి. వాదోపాదనలు జరిగిన అనంతరము ఈ 30 రోజుల్లో ఏదైతే ఈ 90 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారో ఈ 95 లక్షల పాటు అదే విధంగా కోర్టు అయిన 10 లక్షల ఖర్చులు ఈ మొత్తం 30 రోజుల లోపల చెల్లించాలి. అదేవిధంగా ఏడాది పాటు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. ఒకవేళ జిల్లా కోర్టు తీర్పు గినిక ఆయనకు అసంతృప్తి గురైనట్టయితే ఇంకా దీని మీద హైకోర్టు కూడా అప్పీల్ వెళ్ళవచ్చు అని చెప్పేసి 30 రోజులు టైం ఇచ్చింది. అరుణ.